ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. దశావతారాల నుండి మనము ఏం నేర్చుకోవాలి? దశావతారాలు మహావిష్ణు అవతారములు. మొదటిది మత్స్యావతారం. అంటే చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో అదే విధంగా జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సంసారాన్ని ఈదాలి. 2 కూర్మావతారం. తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టేసి ధ్యానం చేయాలి. 3 వరాహ అవతారము. వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో అలాగే ఇంటి బాధ్యతలను మోయాలి. 4 నరసింహావతారం. మనలో అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి. 5 వామన అవతారం. మొదటి అడుగు భౌతికంగాను, 2వ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ మరి 3వ అడుగు మనలోని అహంకారాన్ని గుర్తించి బలి అవ్వాలి. 6వది పరశురామ అవతారం. లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. 7 రామావతారం. ధర్మయుతంగా ఎలా జీవించాలి. 8 కృష్ణావతారం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా ఉండాలి. 9 బుద్ధావతారం. జ్ఞానాన్ని పంచాలి. 10 కల్కి అవతారం. సకల మానవాళి అజ్ఞానాన్ని తీసివేయాలి. శ్రీకృష్ణుడు భక్తులకు సృష్టి రహస్యాలు వివరిస్తూ కురుక్షేత్ర యుద్ధ అనంతరం హిమాలయ పర్వతాల సమీపంలోని ప్రశాంతమైన ఋషి ఆశ్రమంలో చంద్రకాంతి వెన్నెలలో భక్తులు, ఋషులు, మునులు సమకూరారు. మధ్యలో సువర్ణాసనంపై నీలమేఘ శ్యామాల వర్షంతో పీతాంబరధారిగా మురళీగాన మాధుర్యంతో శ్రీకృష్ణ పరమాత్మ కూర్చున్నారు. భక్తులందరూ వినయంగా నమస్కరించి అడిగారు, ప్రభో, ఈ సృష్టి ఎలా పుట్టింది? కాలచక్రం ఎలా నడుస్తోంది? మనిషి దేహంలోని రహస్య తత్వాలేమిటి? శ్రీకృష్ణుడు స్మితంగా పలికాడు, సృష్టి ఆవిర్భావ రహస్యం. ఓ భక్తులారా, మొదట పరమ శూన్యం పైన పరపరం మాత్రమే ఉండేది. ఆ పరాపరంలో నుండి క్రమంగా ఇలా ఆవిర్భవించింది. పరాపరం నుండి శివం, శివం నుండి శక్తి, శక్తి నుండి నాదం, నాదం నుండి బిందువు, బిందువు నుండి సదాశివం, సదాశివం నుండి మహేశ్వరం, మహేశ్వరం నుండి ఈశ్వరం, ఈశ్వరం నుండి రుద్రుడు, రుద్రుని నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి ఆత్మ, ఆత్మ నుండి దహారాకాశం, దహారాకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పృథ్వీ, పృథ్వీ నుండి ఔషధాలు, ఔషధాల నుండి అన్నం, అన్నం వల్ల నర, మృగ, పశు, పక్షి, స్థావర, జంగమాది జీవరాశులు పుట్టాయి. కాలచక్ర రహస్యం. ఈ సృష్టి మొత్తం పరాశక్తి ఆధీనంలోనే తిరుగుతుంది. యుగాలు 4: కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 కలిపితే ఒక మహాయుగం. 71 మహాయుగాలు ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు ఒక కల్పం. 1000 మహాయాగాలు బ్రహ్మకు ఒక పగలు, మరో 1000 మహాయాగాలు బ్రహ్మకు ఒక రాత్రి. ఇప్పుడు మీరు వైవాస్వత మన్వంతరంలో, శ్వేత వరాహ కల్పంలో, కలియుగంలో ఉన్నారు. ఇప్పటికీ బ్రహ్మ వయసు 51 సంవత్సరాలు. త్రిగుణములు. ప్రపంచంలోని ప్రతి జీవి 3 గుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇవే జీవుల స్వభావాన్ని నిర్ణయిస్తాయి. పంచభూత ఆవిర్భావం. ఆత్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి భూమి. ఈ పంచభూతాలే సృష్టి నిర్మాణం. మానవ దేహంలో 25 తత్వాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు: వాక్కు, పాని, పాదం, గుహ్యం, గూదం. 5 పంచ ప్రాణాలు. ఆదిత్యయోగి. ప్రాణ, ఆపాస, సమాస, ఉదాన, వ్యాస. 5 తన్మాత్రాలు: శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. 5 అంతఃకరణాలు: మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారం. అరిషడ్ వర్గాలు మనిషిని బంధించేవి: కామం,
క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. 3 శరీరాలు: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3 అవస్థలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. షట్చక్రాలు: మూలాధార, సద్విష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ చక్రాలు మేల్కొంటే జీవుడు పరబ్రహ్మానుభూతి పొందుతాడు. మానవ దేహంలో లోకాలు: పైలోకాలు 7, భూలోకం నుండి సత్వలోకం వరకు అధోలోకాలు 7, అతలం నుండి పాతాళం వరకు మానవ దేహమే విశ్వరూపం. సప్త సముద్రాలు: మూత్రం, లవణ సముద్రం, చెమట, ఇచ్చు సముద్రం, శ్లేష్యం, దధి సముద్రం, కన్నీరు, శుద్ధోదక సముద్రం. దశనాదాలు: లాలాది ఘోష, భేరి, మృదంగ, గంట, వేణు, ప్రణవనాదం. జ్ఞానంలో వీటిని వినినవాడు బ్రహ్మజ్ఞానికి చేరుతాడు. శ్రీకృష్ణుని ఉపదేశం: భక్తులారా, ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడం కన్నా వాటి సారాన్ని గ్రహించడం ముఖ్యం. సారం ఇదే: నీవు శరీరం కాదు, నీవు మనస్సువి కాదు, నీవు ఆత్మస్వరూపుడవి. త్రిగుణాలకు అతీతంగా, కాలచక్రానికి అతీతంగా, జనన మరణాలకు అతీతంగా నిలిచేదే ఆత్మతత్వం. అది తెలుసుకున్నవాడే నిజమైన యోగి. విన్నారుగా, దశావతారాల నుండి మనం ఏం నేర్చుకోవాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.